కోలీవుడ్ దళపతి విజయ్ కి మెడ్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్ కి యూబైఏ సర్టిఫికేట్ జారీ చేయాలని కోర్టు సెన్సార్ బోర్డు ని ఆదేశించింది. సినిమాలో మితిమీరిన హింస లేదా అభ్యంతరకర అంశాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సెన్సార్ వివాదానికి తెరపడగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కోలీవుడ్ దళపతి విజయ్ కు మద్రాస్ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్ సెన్సార్ వివాదంపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంలోని రాజకీయ సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని భావించింది. అయితే దీనిని వ్యతిరేకించిన చిత్ర బృందం సినిమా కుటుంబ ప్రేక్షకులు కూడా చూసేలా ఉందని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం సినిమాలోని ముఖ్య సన్నివేశాలను పరిశీలించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలో ఎక్కడా మితిమీరిన హింస లేదని, అభ్యంతరకర అంశాలు కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే భావజాలాన్ని మాత్రమే సినిమాలో చూపించారని కోర్టు అభిప్రాయపడింది. అందుకే పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు కూడా చూసేలా యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వడం సమంజసమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో జననాయగన్ పై నెలకొన్న సెన్సార్ వివాదానికి పూర్తిగా తెరపడింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో జననాయగన్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు, టీవీకి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో విజయ్ కు మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కోర్టు క్లియరెన్స్ రావడంతో చిత్ర బృందం త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి హైకోర్టు తీర్పుతో జననాయగన్ విజయ్ కెరియర్లోనే ఒక కీలక మైలురాయిగా నిలవబోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.